అంటున్నాడు అనమాట. ఆ జీవితం కొరకు, ఆ లోకములో ఉండడం కొరకే మనల్ని ఈ లోకానికి పంపించి ఈ లోకంని యాత్ర చేసి రమ్మన్నాడు అనమాట. అందుకనే కీర్తనకారుడు అంటారనమాట, నరులారా తిరిగి రండి అని అంటున్నాడు అనమాట. అంటే మీరు వెళ్ళిపోయి అక్కడ ఉండిపోవడానికి కాదు మిమ్మల్ని పంపించింది, సడన్ ఆయుష్ కాలాన్ని మీకు ఇచ్చా, సడన్ ఒక దినాలు మీకు ఇచ్చి ఆ లెక్క మొత్తం నేను అడుగుతాను అంటున్నాడు అనమాట. వెళ్ళిపోయావు, నువ్వు 40 సంవత్సరాలు ఏం చేసావు భూమి మీద, 60 సంవత్సరాలు ఏం చేసావు భూమి మీద, ఏం సంపాదించావు, ఏం సాధించావు అని అడుగుతాడు అనుకున్నావా దేవుడు? ఎలా బ్రతికావు, నా గురించి ఏం చేసావు, ఏ కార్యక్రమాలు నువ్వు చేయగలిగావు, ఎలాంటి సభలు నువ్వు పెట్టించగలవా, ఎంతమందిని దేవుళ్ళు నిలబెట్టగలిగావు, ఎంతమందిని ఆత్మీయంగా బలపరచగలిగావు, ఇలాంటి విషయాలు దేవుడు అడుగుతాడంటే వెళ్ళిపోగానే. అందుకే అంటాడు కదండి చాలా విషయాలు మత్తయి సువార్తలో, పనివాడు జీతానికి పాత్రుడు అంట. అంటే పని ఎవరైతే చేస్తారో వారికే జీతం అంట. పని చేయని వాడికి జీతం లేదు. నిజంగా లోకంలో పని చేయని వాడికి జీతం ఎలాగైతే ఇయ్యడో అలాగనే మనం మరణించిన తర్వాత మన పని ఏముందో ఆ పనికి తగిన జీతాన్ని ఇస్తానంటున్నాడు అన్నమాట.